నమస్తే, వెల్కమ్ టు N99 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కే కొత్తపాలెం ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం. ఈద్గాలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్. వినుకొండ నుండి పిడుగురాలకు సీఎం జగన్ బస్ యాత్ర. కే కొత్తపాలెం ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం జరిగింది. మోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవన్గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అల్లుడు డాక్టర్ తన్నీర్ రంగనాథ్ కుమార్తె నిశ్చల ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరూ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇంటింటికి పెన్షన్ రావాలంటే, సంక్షేమ పథకాల అమలు కావాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్లో నిలబడ్డారు బాబు, చూస్తున్న ప్రభా ఎన్నో మేలు చేస్తూ వస్తున్నాడు. ఆ తండ్రి గారు చేశారు, ఆయన చేస్తూ వస్తున్నాడు. ఆయన నీ మీద కూర్చున్న ప్రార్థన ఆయన ప్రభా నిస్తుతున్నాను. ఈ సమయంలో వచ్చిన వారందరూ కూడా ప్రభా నీ మీద అవమానపరచొద్దయ్య, నీకు నేను నమ్మిన వారు ఎప్పుడు చెడిపోలేదయ్య, నీకు వందనాలు. ఆ బిడ్డ ఆనాటి నుండి నాన్న దేవనాన్ని ఉద్దేశం కాడి నుంచి గెలుస్తూనే వచ్చాడు, నమ్మకంగానే ఉన్నాడు. ఇప్పుడు గుంటూరు జిల్లా పొన్నూరులోని రంజాన్ పండుగ సందర్భంగా ఇటికెంపాడు రోడ్లో గల ఈద్గాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులు ఉత్సాహాన్ని నింపారు. తదనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम मस्जिद नबवी के अंदर आ रहे हैं। मस्जिद में बयान कर रहे हैं अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम। एक सहाबी आ रहे हैं, अब्दुल्लाह इब्न मसऊद रज़ियल्लाहु ताला, बहुत बड़े सहाबी हैं। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम देखे ऐसा खड़े हुए लोग, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम बयान करने के लिए आए। आदमी क्या है, बयान करता रहा, खड़े रहने क्या होता, इंतजार होता, से उठाया आसमान पे पहुंचा। इसलिए आप हजरत से गुजारिश है, जगह खाली है, ये सामने जगह खाली, वहां पे बैठ जाए, कोई ना खड़े, बैठते जाए बैठते जाए बैठते जाए, जहां खाली है वहां बैठ जाए। मेरे हाल अल्लाह के नबी अलैहिस्सलातु वस्सलाम खड़े को रोता है जी, मैले कुचले कपड़े गने भाई, उसके चेहरे के ऊपर खुशी के आसार नहीं है। अल्लाह के नबी अलैहिस्सलातु वस्सलाम ने ये मंजर देखा तो सीधे अल्लाह के नबी अलैहिस्सलातु वस्सलाम उस बच्चे के पास गए. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు విషయంలో అన్ని సర్వేల్లో నేను ముందంజలో ఉన్నప్పటికీ నన్ను గుర్తించకుండా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమీ ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు విషయంలో అన్ని సర్వేల్లో తను ముందంజలో ఉన్నప్పటికీ తనను గుర్తించకుండా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమీ ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీ వద్దురా అని బయటికి వెళ్లిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి గంగాధర్ స్వామికి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శాంతకుమారి అన్నారు. మరొకసారి టికెట్ కేటాయింపు విషయంలో విశ్లేషణ ఆలోచన చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి అన్ని రంగాల్లోని శాంతకుమారి గారి ఆదేశాల మేరకు మన మండల స్థాయిల్లోని గట్టిగా ప్రతి పంచాయతీలోని, ప్రతి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రతి గ్రామంలోని గ్రామ కమిటీలు వేస్తూ, పంచాయతీ కమిటీలు వేస్తూ పార్టీ బలోపేతానికి ముందుకు తీసుకుని వెళ్ళాము. అలాగే ఈ 10 సంవత్సరాల కాలంలోనే, కష్టకాలంలోనే శాంతకుమారి మన ఏజెన్సీ అరకు నియోజకవర్గంలోనే బలోపేతం పార్టీ చేసినప్పుడు మన శాంతకుమారి గారికి మరి హైకమాండ్ మరి ఇంత సమస్యలు ముందుకు తీసుకుని వెళ్ళేటప్పుడు
మన ఏదైతే టికెట్ ఇచ్చారో అది తక్షణమే రద్దు చేసి నాకు టికెట్ కేటాయిస్తే ప్రజలందరికీ కూడా మంచి సేవ అందిస్తాను. గంగాధర్ స్వామి గారు 1994లో పోటీ చేశారు, 1999లో పోటీ చేశారు. అంటే మనకు ఎస్కోట పార్లమెంటు ఉన్నప్పుడు 2 సార్లు పోటీ చేయడం జరిగింది. 2 సార్లు చేసినా ఓడిపోయారు. అలాగే 2009లో అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ కూడా ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగకుండా వైఎస్ఆర్సీపీలో వెళ్ళి జాయిన్ అయ్యి సుమారుగా 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముస్య ప్రేమ్ కుమార్, నేను అరకు పార్లమెంట్ అందరికీ నమస్కారం. నా పేరు ముస్య ప్రేమ్ కుమార్. నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు నిన్నటి దినాన ఏదైతే పార్టీ అధిష్టానం నుంచి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ అభ్యర్థుల ప్రకటన చేశారో ఆ ప్రకటనలో మా అరకు అసెంబ్లీ వర్గం అభ్యర్థిగా ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిన సందర్భంలో కూడా తన శక్తికి మించి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అవమానాలు భరించి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం శాశక్తుల మహిళలందరూ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి గోపిరెడ్డి సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రచారం కార్యక్రమంలో భాగంగా నేడు పట్టణ పరిధిలోని 21, 22 వార్డుల్లో సుస్మిత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి మన జగన్ అని అన్నారు. 1 ఓటు ఎంపీ అభ్యర్థికి 1 ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో 21, 22 వార్డులో ఉన్న మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు. అలానే మనం 10 మందికి చెప్పగలిగితే చెప్పినా చేయకపోయినా కాన్సెప్ట్ అది రోజుకి మాకు పోరాటాలు కూడా జరుగుతుంది. మళ్ళీ గెలిచి రావాలండి. ఇక్కడ ఉన్నారు బాగున్నారా? అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్ కౌశల్ సమీర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కొలను హనుమంత్ రెడ్డి పలువురు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డికి స్వచ్ఛందంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ కార్మికులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఈద్గాలకు వెళ్లి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ముస్తఫా అనే స్నేహితుడు ఉన్నారని
అతను తీసుకొచ్చే బిర్యానీ అంటే చాలా ఇష్టమని, అలాగే ముస్తఫాకి పెరుగన్నం, పులిహోర అంటే చాలా ఇష్టమని హిందూ ముస్లిం అందరూ ఒక కుటుంబమని తెలిపారు. ఆ అల్లా దయతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. لنخرج به هبا ونباتا وجنات ألفافا إن يوم الفصل كان ميقاتا يوم ينفخ في الصور فتأتون أفواجا الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين والتين والزيتون وطور سينين وهذا البلد الأمين لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددناه أسفل سافلين إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون فما كذبك بعد بالدين أليس الله بأحكم الحاكمين الله أكبر الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر అసెంబ్లీని ప్రజా సమస్యలపై చర్చకు అద్భుత వేదికగా మలుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎలా పనిచేస్తారో త్వరలో చూస్తారన్నారు. సొంత చెల్లెళ్ళు కూడా నమ్మని వ్యక్తి మనకెలా రక్షణ ఇస్తాడో ఆలోచించాలని కోరాడు. 30,000 మంది ఆడపడుచుల అదృశ్యమైతే దాన్ని పట్టించుకుని పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు అండదండగా కూటమి ప్రభుత్వం పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తామన్నారు. ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని ఇచ్చేసినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించాం. పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం.
అయితే అకామిడేషన్లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నేను ఆ విషయం శేషారావుకి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ అతి త్వరలో మళ్ళీ రియలైజ్ అయ్యి, సార్ మీరు చెప్పారు ఎన్డీఏ ముఖ్యం, కూటమి ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశన్ గెలిపించుకొని వస్తాం, ఆయన కాదు క్యాండిడేట్, నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాను మీ ముందుకి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తి అన్ని దిక్కల్లో అన్ని పార్టీల్లో రావాలి. అదే మాదిరిగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని, ఒక పక్క పురంధేశ్వరి గారిని ఇక్కడ బీజేపీ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇన్ఫినిట్స్ చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో మొట్టమొదటిసారిగా రంజాన్ పండుగ పురస్కరించుకుని నిరుపేద ముస్లిం వితంతు మహిళలకు రంజాన్ తోఫా పండుగకు కావాల్సిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ మా యొక్క ఇన్ఫినిట్స్ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున మొట్టమొదటిసారిగా ఈ సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో ఇంకా మా యొక్క ఇన్ఫినిట్స్ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్లో రంజాన్ పండుగ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల్లోని సర్వమానవాళి శ్రేయస్సు కొరకు నిరుపేదల ఆకలి దప్పులు తెలుసుకునేందుకు కటిక ఉపవాస దీక్షలతో దైవారాధనలో ప్రేమ, నమ్మకం, శాంతి, సామరస్యం, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కొరకై సహనం, సౌభ్రాతృత్వం, సత్కార్యాల ద్వారా మన అందరిలో సోదరీ భావాన్ని పెంపొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు, ఆయుర ఆరోగ్యాలు మెరుగుపడేందుకు, ఆర్థిక సమానత ఉండటం కోసం జకాత్ ఇవ్వడం, వారికి సహాయం చేసేందుకు అల్లాహ్ నామస్మరణతో తరించే ఈ రంజాన్ పర్వదినం నాడు మన అందరిలో సోదరీ భావాన్ని పెంపొందించి మనలో నూతనోత్సాహాన్ని నింపాలని రంజాన్ పర్వదినం నాడు మనందరికీ సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ని కోరుకున్నారు. हाथ नहीं बांधना, थोड़े वक्फे से और एक बार अल्लाह अकबर. पहली तकबीर से अब कहते हैं तकबीरा अल्लाह अकबर. तीसरी बार को क्या करते हैं वो आके पहली तकबीर से मिले कितने तकबीरा होती 4 समझने के लिए भाई. अल्लाह अल्लाहु अकबर अल्लाहु अकबर. కనపడాలను ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.